ఏది ఇది షాపింగ్ మాల్ లేకపోతే మనం ఉన్న డైల్యూట్ చేసి అర్థం కట్టాం నాకైతే బాగా డెవలప్ చేశారు. ఈ 42 రూపాయలు టీ స్టేషన్ యొక్క వ్యూ. ఇక్కడితో అయితే ఎండ్ అయిపోయింది స్టేషను. ఎక్కడైతే స్టేషన్ అయితే మొత్తం ఎండ్ అయిపోయింది ఈ స్టేషను. ఆ తర్వాత వచ్చేలాగా మనకి అన్నీ మళ్ళీ రివర్స్లో వెళ్తామే. మొత్తం ఇక్కడ వచ్చేలాగే ఈ స్టేషను మరి చెన్నై ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అనమాట. అంతే చక్కగా అంత ఫ్లాగ్ ఎలా ఎగురుతుందో రెపరెపలాడుతూ ఉంది. సముద్రం పక్కనే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లే ఉండేది అనమాట మెరీనా బీచ్. జస్ట్ ఫ్రంట్ ఇలా బార్కి ఆపోజిట్ అంటే ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా, ఇలా బార్కి వెళ్ళిపోతే బార్కి ఏంటంటే కనిపిస్తూ ఉంటాయి. బార్కి వెళ్ళిపోయినా కానీ వచ్చేసింది అనమాట, స్ట్రైట్గా ఉంటుంది అనమాట. కాదు బస్సులు అయితే కొంచెం రూట్లు కదా మొత్తం తిరిగి వెళ్తూ ఉంటాయి. సో ఈ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చూడొచ్చు. అప్పుడైతే మనం అక్కడికి ఏంటంటే ఎగ్మోర్కి వెళ్ళిపోదాం. ఎగ్మోర్కి వెళ్ళాలి. ఎగ్మోర్కి అయితే లోకల్ ట్రైన్ పెట్టుకున్నాం. బాగా కలిసిపోయి ఉన్నాం. ఇక్కడైతే ఒక టీ బ్రేక్ తీసుకున్నాం. టీ తాగేసి చెన్నై సెంట్రల్లోనే వెళ్ళిపోదాం. ఒకటే నెంబర్ మళ్ళీ ఉంది. ఇది ఫస్ట్ గేట్. ఇక్కడ సెల్లును కూడా పెట్టారు. సెల్లును పెట్టారు, ఫామ్ అన్నీ పెట్టారు. హాయ్ గాయ్స్, మై నేమ్ ఇస్ సురేష్. మా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్గా మార్చివేసినటువంటి సౌత్రన్ రైల్వే. ఒకప్పుడు ఈ రైల్వే స్టేషన్ అంతగా బాగుండేది కాదు. ఇప్పుడైతే చాలా చాలా నీట్గా క్లీన్గా, నిజంగా నేను ఎక్కడున్నాను అనే ఒక ఫీలింగ్, ఎయిర్పోర్ట్లో ఉన్నానా లేకపోతే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషనేనా అనే ఒక ఫీలింగ్ అయితే నాకైతే ఇక్కడ కలిగింది. ఎందుకంటే ఒకప్పుడు ఈ యొక్క రైల్వే స్టేషన్ అయితే అంత పరిశుభ్రంగా ఉండేది కాదు. పరిశుభ్రతతో పాటు డెవలప్మెంట్ కూడా జరిగిపోయింది. ఈ యొక్క రైల్వే స్టేషన్ని చాలా అభివృద్ధి చేశారు, చాలా చాలా అభివృద్ధి చేశారు. మీరు చూస్తున్నది అయితే షంటింగ్ లోకో S6. ఇది ఓన్లీ షంటింగ్ పర్పస్ కోసమే ఈ లోకోలను అయితే ఉపయోగిస్తారు. ఇప్పుడు మీరు చూసినంతా కూడా నెంబర్ 6, 5, 6 ప్లాట్ఫామ్స్. మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాం. అంతా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. అది వీడియో తీసాను కానీ ఒక వీడియో అంతా ఛార్జింగ్ అంతా అయిపోయింది. మొత్తం ఒక కాంప్లెక్స్, షాపింగ్ మాల్ కాంప్లెక్స్లా కట్టుబడేదారు పక్కన అన్ని. స్టార్ బిర్యానీ అంట, పైన స్టార్ బిర్యానీ, ఆనంద భవన్, 96 టైము, తర్వాత రామరాజు రిమేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. లేని అంటూ ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి. ఏది కావండేది, ఎవరు కావండేది కొనుక్కోవచ్చు, తినొచ్చు, ఉండొచ్చు. వీళ్ళు తాగాలి, టీలో ఉన్నారు, తినేవాళ్ళు తింటున్నారు. పోలీస్ చెక్ చేసేవాళ్ళు పోలీసులు చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ టైం కదా. సో ఇదంతా 11 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మొత్తం ఈ చెన్నై సెంట్రల్లో. ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి వెళ్తూ ఉంటాయి అన్నమాట. మరి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి పిల్లలు ఎక్కడ కాలేజ్ అయిపోయిందో ఏమైపోయిందో తెలియదు. ఉన్నారు, చాలామంది ఉన్నారు. నాయన ఏంది లేక ఏడకపోతున్నారు అంట. లేదా టికెట్ కన్ఫర్మ్ అని లేదా మరి. సెల్ఫీ వీడియో తీసుకున్నారు, యూట్యూబ్లో చేసుకుంటున్నారే, అన్నీ బాగున్నాయి. అంతా ఫుడ్ కోర్టు, ఇదంతా మసాలా సెంటర్లో ఆనందము. ఇక్కడ ఒకసారి టీ తాగి ట్రై చేద్దాం. ఉంటుంది టీ అనేది. టీ రేట్లు ఎక్కువగానే ఉంటాయి. చూద్దాం టీ బాగుంటుంది లేదనేది. టీ 42 రూపాయలు. టీ 42 రూపాయలు టీ. కాదు టీ ఎందురా ఎంత రేట్ ఉంది. నా టీ ఉంది. టీ 42 రూపాయలు. టీ ఎట్టుందో తీసుకుందాం. టీ అట్ట ఇంక్రీజ్ అయింది కదా. ఈ కప్పు 42 రూపాయలు.
ఇది కప్ టీ కప్ 42 రూపాయలు. టేస్ట్ అట్టం చూసేద్దాం. 42 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు టీ. మన ఆంధ్రాలో అయితే కమ్మకి 25 రూపాయలకి మంచి టీ వచ్చేది, అంటే మంచి స్పెషల్ టీ అనమాట. 42 రూపాయలే. కానీ ఏది ఇది షాపింగ్ మాలా లేకపోతే మనం అంతా డైల్యూట్ చేసి అర్థం కట్టాం. నాకైతే నేను బాగా డెవలప్ చేశాను. టీ అయితే అంతా ఆ టేస్ట్ 40 రూపాయలకి కొత్త అనిపించలేదు. ఇక్కడైతే 42 రూపాయలు, 40 రూపాయలు కాదు, 42 రూపాయలకి ఫైనల్కి అయితే టీ వేసి తాగేసాం. బాగా అలసిపోయినాడు, టైట్ అయిపోయింది మా కేసు అంతా కూడా. మామూలుగా అయితే ఏంటంటే అంతకుముందు వచ్చిన 32 రూపాయలు ఎంత ఉండేది టీ. ఇప్పుడైతే రేటు బాగా పెంచేసినట్టున్నారు. అంటే గ్యాస్ అయితే బయటకు వచ్చేద్దాం, ఎగ్జిట్ అయిపోదాం. ప్రస్తుతానికైతే చూపిస్తున్నాను కదా. ఇప్పుడైతే వెళ్ళిపోదాం సెంట్రల్ నుంచి, పార్క్ స్టేషన్ నుంచి అయితే లోకల్ ట్రైన్లు ఉంటాయి. లోకల్ ట్రైన్ సెగ్మెంట్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. సరే చెన్నై సెంట్రల్ ఎక్స్ప్లోర్ చేయాలండి. చాలా చాలా పెద్దది స్టేషన్. అదే చెన్నై సబ్రన్ టెర్మినల్ పక్కనే ఉంటుంది. ఇదంతా చాలా డెవలప్ చేశారు, బాగా కట్టారు అన్నీ కూడా. పర్వాలేదు, చాలా క్లీన్గా ఉంచుతున్నారు. కనపడేదంతా కూడా లోకల్ ట్రైన్లు అనమాట. అంటే పెరంబూరు సైడ్ కానీ లేకపోతే సూళ్ళూరుపేట సైడ్, అంటే గుమ్మడిపూడి, లోకవర్క్ సైడ్ కానీ అటుపక్క వెళ్ళాయి అనమాట. ఇదంతా కూడా చెన్నై సెంట్రల్ రిలాక్స్. ఒక బోళ్ళు వెళ్ళండి, ఒక 5-6 సంవత్సరాల తర్వాత కట్టినవి అన్నీ. 30 సంవత్సరాల క్రితం అయితే ఏమి లేవు ఇక్కడ. అంతా టైం బాగుండేది కాదు. చాలా నీట్గా ఉంచుతున్నారు స్టేషన్ కూడా. సరే, ఈ స్టేషన్ గురించి తర్వాత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. స్టేషన్కి వెళ్ళిపోదాం. చెన్నై సెంట్రల్, ఈ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇంకోసారి ఈ స్టేషన్ గురించి ఫుల్ వీడియో చేసేద్దాం. ప్రస్తుతానికైతే ఇప్పుడంతా మరి నేను కృష్ణపల్లికి వెళ్ళిపోవాలి గమనించి ఈ చెన్నై సెంట్రల్ గురించి కొన్ని వీడియోలు అయితే తర్వాత చేసేద్దాం. ప్రస్తుతానికైతే సెంట్రల్ వెళ్ళిపోదాం. ఇక్కడ ఎదురుగానే మనకు ఇది చెన్నై మెట్రో, సెంట్రల్ మెట్రోకి ఏముండిద్ది. పక్కకి వెళ్తేనేమో అటు పక్క కనిపించేది వచ్చేలాగిందని సెంట్రల్ అనమాట. బిల్డింగ్ మా సూపర్ కట్టేసారు. మెట్లు దిగుతున్నాం, ఎక్సలేటర్ ఉంటుంది అంటే ఒకటే దిగేస్తున్నాం కదా. ఇక్కడ చేయాలంటే కంపల్సరీగా ఒక రోజు పట్టిద్ది ఇక్కడ అన్నీ ఈ వీడియో చేయాలంటే. సెంట్రల్ గురించి మెట్రో, చెన్నై మెట్రో. ఇటు ఎదురుకి వెళ్తే చెన్నై సెంట్రల్ మెట్రో. ఇటు పక్క తిరిగితే పార్క్ స్టేషన్, లోకల్ ట్రైన్స్. అదే నాకు తెలిసి నేను ఇక్కడ చెన్నైకి 30 years బిఫోర్ వచ్చినప్పుడు అసలుకి ఈ మెట్రో అంటే అట్లా ఏమి లేదు. ఇక్కడికి వెళ్ళాలంటే అసలు కంట్రాక్టర్ అంత నీట్గా ఉండేది కాదు. చెన్నై సెంట్రలే నీట్గా ఉండేది కాదు. చెత్తారంత పడేసి ఉండేది. ఏం చేసిండ్రా బాబు అనుకున్నాను. ఇప్పుడైతే చాలా నీట్గా ఉంది. ఎక్సలేటర్ ఎక్కేద్దాం తొందరగా, ఫస్ట్ వెళ్ళిపో. టైం 11:30కి నాకు ట్రైను. చాలా బాగా కట్టారు. మీకు నాకేంటంటే ఇక మీరు ఇక్కడ తమిళనాడులో పోతున్నానని అనుకోబాకండి. చాలా బాగా కట్టారు స్టేషన్లు కానీ. అంత డెవలప్మెంట్ మాత్రం సూపర్గా ఈ 10 సంవత్సరాలనే నంబర్ 1 జరిగింది. నేనైతే దాంట్లో ఒకసారి అవుట్ ఏదైనా మీకు గూగుల్లో లేకపోతే క్రోమ్లో ఏదైనా చెక్ చేయండి ఎలా ఉండేది అనేది. చూడండి, ఇది చెన్నై పార్క్. ఇది ఎప్పుడు కట్టారు కూడా తెలియదే అసలుకి. బాబు అంతా మారిపోయింది, మొత్తం మార్చిపడేసారు అంతా కూడా. అవలేదు, దీనికి అంతా ఫుల్ వీడియో ఒకసారి చేసేయాలి. ఇదంతా చెన్నై పార్క్. ఇది అంతా పార్కు స్టేషన్. అటుపక్క అంత పార్క్ స్టేషన్ అన్నమాట. ఇదంతా బాగా కట్టారు, బాగా బాబు. ఎందుకంటే చెన్నైకి
నేను అంతా వీడియోలు తీస్తున్నప్పుడు గమనించాను కానీ ముందు అసలు ఏం గమనించలేదు నేను. ఇటుపక్క ఇప్పుడు మీకు వెళ్తే చూపిస్తున్న సైడ్ వెళ్తున్నాము, చూపించే సైడ్ వెళ్తున్నాము. చెన్నై బీచ్ నుంచి అటు నుంచి మామూలుగా మన సెంట్రల్కి కూడా, సెంట్రల్ కాదు కొరుకుపేట అటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇటే వస్తాయి అన్నమాట. ఈ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తున్నట్టుంది. ఇటు వచ్చేలాకేమో ఎగ్మోర్. లిఫ్ట్ ఎక్కేసి పైకి వెళ్ళిపోదు. అంత లోకల్ ట్రైన్ చెన్నై బీచ్కి వెళ్ళే ట్రైన్ అన్నమాట. ట్రైన్ మొత్తం ఎక్కడ ఖాళీ అయిపోయింది, మొత్తం సెంట్రల్లో దిగిపోతుంది. పక్కకి వెళ్ళిపోదాం సింపుల్గా. లోకల్ ట్రైన్స్ లోకల్ పార్క్ స్టేషన్. ఈ స్టేషన్ నుంచి చెన్నై ఎగ్మోర్కి అయితే వెళ్తాయి. కానీ ముందు 10-11 నెంబర్లోకి వెళ్ళాయి, కానీ ఇప్పుడు 5-6 నెంబర్లోకి అయితే వెళ్తున్నాయి. ఎగ్మోర్ స్టేషన్కి వెళ్తానికి, బీచ్ నుంచి ఎగ్మోర్కి వెళ్తానికి ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఆ 6 వేస్తూ ఉన్నాడు. అటు నుంచి తాంపురం లేదా వెంకటపేట వచ్చే ట్రైన్లో కూడా 6 నెంబర్ లేదా 5 నెంబర్లో అయితే బండ్లు ఇస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే 10-11 ప్లాట్ఫామ్లు రిపేర్లు ఉన్నట్టున్నాయి. అందువల్ల బళ్ళు కూడా కొంచెం లేట్గా నడుస్తుంది. లోకల్ ట్రైన్స్ మ్యాక్సిమం 5-6 ప్లాట్ఫామ్లో తెస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెన్నై బీచ్ నుంచి తాంపురం వెంకటపేట వెళ్ళే ట్రైన్లు 5వ ప్లాట్ఫామ్ లేక 6, అలాగే తాంపురం నుంచి చెన్నై వచ్చే లోకల్ ట్రైన్స్ 5వ నెంబర్ లేదా 6 నెంబర్లో. ఎగ్మోర్ రైల్వే స్టేషన్ ఇదంతా. చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. అటు పక్క కనపడేది మెట్రో రైల్వే స్టేషన్ ఉంటుంది. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ అయితే మెట్రో రైల్వే స్టేషన్.